హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ అపర్ణ. ఇవాల్టి వీడియోలో సంక్రాంతి స్పెషల్గా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ఎలా చేయాలో చూద్దాము. గులాబ్ జామ్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు కదండి. చాలా వరకు ఇందులో టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే పర్ఫెక్ట్ గులాబ్ జామ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే కొత్తగా చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందుకోసం మనము ఫస్ట్ పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కడాయి పెట్టి అందులో ఫస్ట్ నేను 400 గ్రాముల వరకు షుగర్ని అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే గులాబ్ జామ్ పౌడర్ అనేది 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. అందుకోసం ఎప్పుడైనా మనము పిండి ఎంత తీసుకుంటున్నామో దానికి డబుల్ క్వాంటిటీ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం స్వీట్ తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక 50 గ్రామ్స్ అలా తగ్గించుకున్నా పర్వాలేదు. పాకాన్ని ముందు రెడీ చేసి పెట్టుకుంటే తర్వాత పిండి అనేది మనం కలుపుకుందాము. ముందు పిండి కలిపి పెట్టాము అంటే అందులో అది తడి అనేది ఆరిపోతుంది. అందువల్ల ఉంటలు అనేవి పగలడం చిట్లడం అట్లా అయిపోతాయి. అందుకోసం మనం ఫస్ట్ పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. 2 గ్లాస్ షుగర్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. మొత్తం కరిగిపోయే వరకు ఈ విధంగా కలుపుతూ కరిగించుకోవాలి. ఇందులో వేసుకోవడానికి యాలక్కాయలు కూడా మనము దంచి పెట్టుకుందాము. ఇలా చక్కెర పాకం మరిగిన తర్వాత నేనైతే వడగట్టుకుంటున్నాను. దాంట్లో ఏమన్నా నలకలు అలా ఉన్నా కానీ మనం వడగడతాం కదా, అవనేది క్లియర్గా అయిపోతాయి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇప్పుడు పాకంలోకి మనం దంచి పెట్టుకున్న యాలక్కాయలని వేసేద్దాము. పాకం అనేది బాగా మరిగించుకోవాలండి. మీ ఆప్షన్, ఒకవేళ రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అది ఓన్లీ ఆప్షనల్ అండి. ఓన్లీ ఎలైచీ వేసుకున్నా పర్వాలేదు. దీన్ని మనం 10 నిమిషాలు మూత పెట్టుకొని బాగా మరిగించుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ మనకి పాకం అనేది కొంచెం దగ్గరికి అయితే అయిందండి. ఇందులో పాకానికి పెద్ద ఏమీ టిప్స్ అంటూ ఏమీ ఉండవండి. ఎందుకంటే పాకం మనకి మరీ తీగ పాకం అవసరం లేదు, ముదురు పాకం అవసరం లేదు. ఇలా చేయితో పట్టుకొని చూసినప్పుడు మనకి 2 వేళ్ళు అనేవి గమ్ములాగా అంటుకుంటుంటే బంకగా అంటుకుంటున్నప్పుడు మనకి పాకం రెడీ అయింది అని అర్థమైపోతుంది. పాకం ఇంకా రెడీ కాలేదు, అందువల్ల ఇంకో 5 మినిట్స్ పెట్టి కుక్ చేస్తున్నాను. ఇప్పుడు పాకం అయితే మనకి రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, వేళ్ళు అనేవి జిగటగా ఇలా అంటుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం గులాబ్ జామ్ కుక్ చేసే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైపోతుందండి. దీనికోసం పాకం కోసం ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ గులాబ్ జామున్. ఇప్పుడు మనం పాకం తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పిండిని అయితే మనం మిక్స్ చేసుకుందామండి. ఇందుకోసం నేను కాచిన పాలను అయితే తీసుకున్నాను. నేను ఇందులో వాటర్ అయితే యూజ్ చేయట్లేదు. రెడీమేడ్ గులాబ్ జామ్ పౌడర్ని అయితే తీసుకున్నాను. 200 గ్రామ్స్ గులాబ్ జామ్ పౌడర్కి నాకైతే ఒక హాఫ్ కప్పు వరకు అయితే హాఫ్ కప్పు వరకు పాలైతే అవసరమయ్యాయి. ఈ పాలకు అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఏం లేదండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే పిండి 4 వంతులు తీసుకుంటే 1 వంతు అనేవి వాటర్ కానీ పాలు కానీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పాలు నీళ్ళు 2 కలిపి కూడా తీసుకోవచ్చండి, మీ ఆప్షన్ని బట్టి. పిండిని గట్టిగా మాత్రం వత్తకూడదండి. చపాతీ పిండిలాగా ఇలా లూజ్గానే కలుపుకోవాలి. ఎందుకంటే పిండి అనేది గట్టిగా మనం అదిమినప్పుడు ఆ ఉంట అనేది లోపల అంతా క్లమ్జీగా అయిపోయి గట్టిగా అయిపోతుంది. ఉంట మనకి పర్ఫెక్ట్గా అయితే రాదు. ఇందులో నేను ఫ్లేవర్ కోసం 1 స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. స్మెల్ కూడా మనకి చాలా బాగా వస్తుంది మనం తినేటప్పుడు. ఇలా గట్టిగా కలపకుండా ఇలా పైన కలుపుకుంటూ ఉంటనైతే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న ఉంటని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది. మనము 5 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం పిండిని తీసుకుంటూ ఉంటలు అనేవి చేసుకోవాలి. ఈ ఉండల్ని కూడా 2 అరచేతుల మధ్యలో అదుముకుంటూ చేయకూడదండి. ఇలా పైనే సర్కిల్ లాగా చేస్తే సరిపోతుంది. మనకి ఉండ అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది.
ఒకవేళ ఇలా కాకుండా గట్టిగా కలిపాము, గట్టిగా అదిమాము అంటే ఉండ అనేది చిట్లిపోయి మనకి గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా అయితే రాదు. చూసారు కదా, నేను ఉండలను అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. షేప్స్ మా పిల్లలు ఎప్పుడు రౌండ్ షేప్ అయినా అని అంటే నేను కొన్ని వచ్చేసి వాళ్ళ వరకే ఈ షేప్ అనేది మార్చానండి. మామూలుగా అయితే గులాబ్ జామ్ అనేది అందరూ రౌండ్గానే చేసుకుంటారు కదా. ఈ విధంగా అన్ని ఉండలు అనేది రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా గులాబ్ జామ్ పిండిని మిక్స్ చేసుకున్నాము అంటే ఉండ అనేది పగలకుండా, చిట్లకుండా, ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి కలపడం చాలా ఈజీ అండి, కానీ చిన్న టిప్సేనండి. మనకి పెద్ద వేరియేషన్ అంటూ ఏమీ ఉండదు. చిన్న టిప్స్ మనము చూసుకున్నామంటే పర్ఫెక్ట్ గులాబ్ జామ్ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కూడా మనము లో హీట్లో ఉన్నప్పుడు మనము ఉంటలను అయితే వేయకూడదండి. లో హీట్లో ఉన్నప్పుడు మనము వేసామంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకొని ఉంట అనేది మెత్తబడిపోతుంది. మనం పాకంలో వేసినప్పుడు ఆయిల్ అంతా మనకి పాకం పైన తేలుతుంది. అందుకోసం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉంటలను అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఉంటల్ని కలపలేదండి, వాటంతట అవే పైకి వచ్చేసాయి. మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి పర్ఫెక్ట్గా వేగిపోతాయి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టారంటే ఉంట అనేది వేగిపోతుంది, లోపలంతా పచ్చిగానే ఉంటుంది. మనకి గులాబ్ జామ్ అనేది అప్పుడు పర్ఫెక్ట్గా అయితే రాదు. గులాబ్ జాముల ఉంటల్ని ఎప్పుడు ఇలా కలుపుతూనే వేయించుకోవాలి. ఒకవేళ మనం కలపటం ఆపాము అంటే ఉంట అనేది ఒక సైడే వేగి పర్ఫెక్ట్గా కనిపించదు. మనం కలుపుతూ వేయించుకున్నాము అంటే ఈ విధంగా కలర్ అనేది మనకి అన్నీ కూడా ఒకే కలర్లో వచ్చేస్తాయి. ఇలా తీసుకున్న వంటల్ని డైరెక్ట్ పాకంలో అయితే వేయకూడదండి. నేను పక్కన ప్లేట్లోకి తీసుకుని తర్వాత మనము పాకంలోకి అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి. అదేవిధంగా మిగతావి కూడా వేయించుకుందాం. చూసారు కదా, మనం వేయించుకున్న ఉండ అనేది లోపలి వరకు ఎలా కుక్ అయిందో చూడండి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపలంతా పిండిగా అయిపోయి తినేటప్పుడు బాగా అనిపించదు. అది పర్ఫెక్ట్ గులాబ్ జామ్ అయితే కాదండి. ప్రతి వాయి మనము వేసుకునేటప్పుడు స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకనే కూడదు. మీడియం ఫ్లేమ్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు వేయించుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్ గులాబ్ జామ్ కలర్ అనేది వచ్చేస్తుందండి. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా వీటిని తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత మనము పాకంలోకి అయితే యాడ్ చేసుకుందాము. పాకంలోకి ఆయిల్లో నుంచి తీసిన వెంటనే పాకంలోకి అయితే యాడ్ చేసుకోకూడదండి. ఒక 2 మినిట్స్ పక్కన ఉంచి యాడ్ చేసుకున్నామంటే ఉంటలకున్న ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు మనము పాకాన్ని ఒకసారి కలుపుకొని అందులోకి మనం చేసుకున్న గులాబ్ జామ్ ఉంటలను అయితే యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకున్న ఉండలను మనము కలిపేసి 4 గంటల వరకు అయితే రెస్ట్ ఇచ్చేద్దామండి. అలా 4 గంటలు మనము దీనికి రెస్ట్ ఇచ్చినప్పుడు పాకం అనేది పర్ఫెక్ట్గా అవి పీల్చేసుకుంటాయి. అలాగని ఎక్కువ మిక్స్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి. వేసేసి ఒక 2-3 టైమ్స్ ఇలా కలిపి వదిలేసినా సరిపోతుంది. ఇంతే అండి, సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మనకి పర్ఫెక్ట్ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, జ్యూసీగా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ గులాబ్ జామ్ను ఎయిర్ టైట్ బాక్స్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే 10 to 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.